డిజిటల్ అరెస్టుల మీద ప్రభుత్వం చాలా అవగాహన కలిగిస్తున్నా ఇంకా అమాయకంగా చాలామంది డిజిటల్ అరెస్ట్కు బలైపోతున్నారు. రీసెంట్గా బెంగళూరు చెందిన ఒక లెక్చరర్ తనకు ఒక కొరియర్ వచ్చిందని, ఆ కొరియర్లో అనుమానాస్పద వస్తువులు ఉన్నాయని, తన ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ ఇవన్నీ కూడా ఆ కొరియర్తో ముడిపడి ఉన్నాయని చెప్పి ఆవిడకు ఒక బెదిరింపు కాల్ వచ్చింది. ఆవిడ దాన్ని నమ్మేసింది. వెంటనే ఆ కాల్ తర్వాత ముంబై పోలీస్ స్టేషన్ అని చెప్పి కాల్ వచ్చింది. అది కూడా నమ్మేసింది. ఆవిడకన్న ఆస్తులు, ఫ్లాట్లు, ప్లాట్లు అన్నీ దాదాపు 2 కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లించింది ఆ భయంతో. అంతేకాదు తన కొడుకు, తన దగ్గర 10 సంవత్సరాల కొడుకున్నాడు. తన కొడుకును ఏదైనా చేస్తారన్న భయంతో ఆవిడ ఎవరికి చెప్పకుండా చాలా నెలల పాటు ఇది దాచిపెట్టింది. చివరికి అదంతా మోసం అని తెలిసేసరికి బాధపడుతూ పోలీసులను ఆశ్రయించింది. ఇలా చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది డిజిటల్ అరెస్ట్ బారిన పడుతున్నారు. అంతేకాదు ఆస్తులు అమ్మేస్తున్నారు, ఉన్న డబ్బులని చూపించేస్తున్నారు. వాళ్ళు అడగగానే భయపడి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి, వాళ్ళ వివరాలు, వాళ్ళ ఆస్తుల వివరాలు ఒకటా రెండా ఈవిడైతే అన్నీ చెప్పేసింది అనమాట. ఆల్మోస్ట్ అంతా పోగొట్టుకుని 2 కోట్ల రూపాయలు తర్వాత చివరికి పోలీసుల్ని ఆశ్రయించింది. దేశవ్యాప్తంగా 2-3 సంవత్సరాల నుంచి మన గవర్నమెంట్ మనకి హెచ్చరిస్తూనే ఉంది. డిజిటల్ అరెస్ట్ బారిన పడొద్దు, నమ్మొద్దు. ఎవరన్నా మేము పోలీసులు లేదా మేము కొరియర్ ఆఫీషియల్స్, మేము ఆర్బీఐ నుంచి చేస్తున్నాం, ట్రాయ్ నుంచి చేస్తున్నాం, అస్సలు నమ్మొద్దని చెప్పి గవర్నమెంట్ చెప్తున్నది. అంతేకాదు డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ అసలు మనకి లేదనమాట. వాట్సాప్లో కానీ, లేకపోతే డిజిటల్గా కానీ, లేకపోతే ఏదైనా లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కానీ మనల్ని ఎవరు అరెస్ట్ చేయరు. మన ఫోన్ లైన్లో పెట్టి అరెస్ట్ చేయరు. అది చాలా వరకు మనందరూ తెలుసు. కానీ ఆ క్షణంలో చాలామంది, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు కానీ, లేదా ఎవరైతే రిటైర్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళు కానీ, లేకపోతే వల్నరబుల్గా ఉంటారో అంటే మహిళలు కానీ, వీళ్ళందరూ భయపడిపోయేది నిజమే అనుకుని డిజిటల్ అరెస్ట్ని నమ్మేస్తున్నారనమాట. ఇలా చాలామంది కోటాను కోట్లు పోగొట్టుకుంటున్నారు. రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా దీనిపైన చాలా సీరియస్నెస్ వ్యక్తం చేస్తుంది. ఈ డిజిటల్ అరెస్ట్ల వల్ల దాదాపు 3,000 కోట్లు భారత ప్రజలకి నష్టం వాటిల్లిందని రీసెంట్గా సుప్రీంకోర్టు చెప్పింది. ఎక్కువగా ఎవరైతే ఎల్డర్లీ పీపుల్ ఉంటారో వాళ్ళందరూ ఈ డిజిటల్ అరెస్ట్ల బారిన పడుతున్నారు. సాధారణంగా ఈ ఫేక్ డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ అనేవి పెద్ద పెద్ద గవర్నమెంట్ అథారిటీస్ పేరు చెప్తారనమాట. మేము సిబిఐ కానీ, ఈడీ కానీ, పోలీస్ అని చెప్పి మీ పైన చాలా సీరియస్ ఛార్జెస్ ఉన్నాయని చెప్పి ఒక ఫేక్ అక్యూజేషన్ వేస్తారు. దానిలో ఫేక్ ఎవిడెన్స్ ఉన్నట్టు చెప్తారనమాట. అండ్ వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ అధికారులు కాదు, వాళ్ళు ఆ వేషాలు వేసుకుని ఒక్కోసారి మనకి లైవ్లో కూడా కనిపిస్తూ ఉంటారు. ఇవన్నీ చూసి భయపడిపోతూ ఉంటారు చాలామంది. డిజిటల్ అరెస్ట్ అని చెప్పి మనకు ఎవరైనా ఫోన్ చేస్తే మన వివరాలు వాళ్ళకి చెప్పకూడదు. మన ఆస్తుల వివరాలు కానీ, ఇతరత్ర డీటెయిల్స్ వాళ్ళకి చెప్పకూడదు. చెప్పకుండా ఇమీడియట్గా పోలీసుని కానీ 1930 టోల్ ఫ్రీ నెంబర్ని కానీ కాంటాక్ట్ చేయాలి.